క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. ఈ లోకంలో ఎవరినైనా ధన్యులు అని పిలవాలంటే వారెంతో భాగ్యవంతులై ఉండాలి, వారెంతో సంతోషించువారుగా ఉండాలి, లోకమందు ఉన్నత స్థితిలో ఉండి ఉండాలి. అటువంటి వారిని ధన్యజీవులు అని లోకంలో ఉన్న వారందరూ పిలుస్తారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ధన్యులు అనే విషయాన్ని గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న క్రమంలో ఈరోజు ఈ పాఠ్యాంశాన్ని మీరు నేర్చుకోవాలి. కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేయుచున్నాను. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరీ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద నివసించిన కాలంలో మనుషులకు దేవుని మహాజ్ఞానాన్ని బోధిస్తూ దుఃఖపడువారు ధన్యులు అని తెలియజేశారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ లోకమందున్న బ్రతుకులో దుఃఖపడుతున్నారు, వారు ధన్యులు, అట్టివారు ఓదార్చబడుదురు అని ప్రభువారు తెలియజేస్తున్నారు. ఈ లోకంలో మన చుట్టూ మనతో పాటుగా అనేక మంది ఆయా సందర్భాలలో దుఃఖిస్తూ ఉన్నారు. చాలామంది బాధలలో ఉన్నారు, చాలామంది కన్నీరు కారుస్తున్నారు. అయితే లోకమందు ఇలా దుఃఖాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ధన్యులేనా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ మాటలలో దుఃఖపడువారు ధన్యులు అని వ్రాయబడినది గనుక లోకమందున్న మనుష్యులలో దుఃఖపడుతున్న వారందరూ ధన్యులేనా? వారంతా ఓదార్చబడతారా? ఈ విషయాన్ని ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుని మహాజ్ఞానముగా నేర్చుకుందాం. మొట్టమొదట ఆ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వాక్యంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఈ పాఠ్యాంశాన్ని మీరు చూడండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. యేసుక్రీస్తు ప్రభువారి బోధనలో దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని తెలియజేయబడింది. ప్రియులారా, మన చుట్టూ ఉన్న మనుషులలో అనేక మంది దుఃఖపడుతున్నారు. దుఃఖపడుతున్న వారందరూ ధన్యులా? ఎందరో దుఃఖపడుతున్నారు. చాలా సందర్భాలలో మనుషులు తప్పులు చేసి ఆ తరువాత శిక్షను అనుభవిస్తూ దుఃఖపడుతూ ఉంటారు. చాలా సందర్భాలలో. కొన్ని సందర్భాలలో మనుషులు తప్పులు చేయకపోయినా ఎదుటివారి యొక్క మోసము వలన బాధ అనుభవిస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ లోకమందు దుఃఖపడుతున్న వారందరూ ధన్యులేనా? ఎందుకంటే ప్రభువారు ఏమని తెలియజేశారు? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ మాట వినగానే వారికి ఆదరణ కలుగుతుంది. ఎందుకంటే నేను దుఃఖపడుతున్నాను, నేను ధన్యుడను లేక ధన్యురాలను, నేను ఓదార్చబడతాను అని వారు అనుకుంటారు. అయితే అక్కడ నేర్చుకోవలసినటువంటి దేవుని జ్ఞానమున్నది. వ్రాయబడిన దేవుని మాటలను పైపైన చదివితే మీకు విషయం అర్థం కాదు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటే అందరూ దుఃఖపడుతున్నప్పుడు అందరి దుఃఖాలను గూర్చి ఇక్కడ వ్రాయబడలేదు. అందరి దుఃఖాలను గూర్చి ఇక్కడ వ్రాయబడలేదు. దేవుడు విశేషమైనటువంటి జ్ఞానమును మనుషులకు చెప్పాలనుకుంటున్నాడు. దుఃఖపడువారు ధన్యులు నిజమే, వారు ఓదార్చబడుదురు అది నిజమే. కానీ ఈ దుఃఖము దేని విషయమైన దుఃఖము? ఇది అర్థం చేసుకోవటంలో మనుషులు విఫలమైపోయారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కానీ అన్ని విషయాలలోనూ దుఃఖపడిన వారు అందరూ ధన్యులా?
ఏ విషయమందు మీరు దుఃఖపడినా మీరు ఓదార్చబడతారా? ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, అపోస్తులుడైనటువంటి పేతురు గారు రాసిన పత్రికలో చక్కని విషయాలు, ఈ విషయమైనటువంటి జ్ఞానాన్ని నేర్పించే సంగతులు పొందుపరచబడ్డాయి. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి జాగ్రత్తగా మీరు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇక్కడ చదువుబడినటువంటి వాక్యభాగంలో దుఃఖపడువారు ధన్యులు అని ప్రభువారు తెలియజేశారు. వారు ఓదార్చబడుదురు అని వ్రాయబడింది. ఏ విషయంలో దుఃఖపడేవారు ధన్యులో ఇక్కడ వివరణివ్వబడింది. యెహోవా వాక్యము మీకు కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చును. సూత్రము వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. యెహోవా వాక్యము మీకు కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చును. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 4వ వచనంలో దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని వ్రాయబడింది. ఏ విషయంలో దుఃఖపడిన వారు ధన్యులు? లోకమందు ఎందరో ప్రతిరోజు ప్రతి క్షణం దుఃఖపడుతూనే ఉన్నారు. మనస్సంతా దుఃఖంతో నిండిపోయింది. బ్రతుకులన్నీ కన్నీరుతో నిండిపోయున్నాయి. మరి అలాంటప్పుడు అందరూ ధన్యులా? ఏడ్చుచున్న ప్రతి ఒక్కరూ ధన్యులా? బాధలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ ధన్యులా? ఇక్కడ చక్కగా వ్రాయబడింది చూడండి. చాలా స్పష్టంగా వ్రాయబడింది చూడండి. ఎవడైనను అన్యాయముగా శ్రమను అనుభవిస్తే, ఎవడైనను అన్యాయముగా శ్రమను అనుభవిస్తే, మొదటి విషయం. రెండో విషయం కూడా ఉంది. అదేమిటంటే దేవుని విషయమైన మనస్సాక్షిని కలిగిన వారుగా ఉన్నవారై. దేవుని విషయమైన మనస్సాక్షి ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే అన్యాయముగా శ్రమను అనుభవిస్తారో అది పరలోకమందున్న దేవుని దృష్టికి హితమగును. అంటే అందరి దుఃఖాలు, అందరి ఏడ్పులు దేవుని దృష్టికి హితముగా లేవు. ఎందుకంటే మీరు తప్పు చేశారు, దెబ్బలు తింటున్నారు. మీరు తప్పు చేశారు, దెబ్బలు తింటున్నారు, శిక్షను అనుభవిస్తున్నారు. ఈ విషయంలో నేను దుఃఖపడిపోతున్నాను. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ప్రభువు తెలియజేశారు. కనుక నేను ఓదార్చబడతానా? నేను ధన్యుడినా? నేను ధన్యురాలినా అని మీరు అనుకుంటే మీకంటే అమాయకులు ఇంకెవరూ లేరని అర్థం. అందుకే ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. పేతురు గారు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎంత చక్కని వివరణ అక్కడ ఇవ్వబడిందో చూడండి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొంది దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగిన వాడైతే గనుక అట్టివాడు దేవుని దృష్టికి హితుడవుతాడు. అట్టివాడు అనుభవించుచున్నటువంటి దుఃఖము దేవుని దృష్టికి హితమగును. అటువంటి దుఃఖమును గూర్చి వ్రాయబడిన మాటేంటి? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. అంతే తప్ప మీరేదో తప్పిదములు చేసి, మీరేదో ఘోరమైనటువంటి కార్యక్రమాలు చేసి, పాపమును జరిగించి, ఈ లోకమందు మనుషుల చేత మరలా మీరు పట్టబడి శిక్షను అనుభవిస్తున్నప్పుడు నేను దుఃఖపడిపోతున్నాను, నేను ధన్యుడను అని చెప్పుకోవడానికి లేదు. నేను ఓదార్చబడతాను అని చెప్పుకోవడానికి లేదు. ఉదాహరణకి దొంగతనం చేశారనుకుందాం. దొంగతనం చేస్తే పట్టుబడితే ఏం చేస్తారు? 4 తగిలిస్తారు. ఒక చెట్టుకు కట్టేసి, గ్రామాలలో అయితే చెట్టుకు కట్టేసి 4 తగిలిస్తారు. పోలీసులు కూడా దొంగతనం చేస్తే సెల్లో వేసి 4 తగిలిస్తారు. అలాగే కోర్టు కూడా శిక్ష విధిస్తుంది. దొంగతనం రుజువైతే శిక్ష విధింపబడుతుంది. అలాంటి పరిస్థితులలో మీరు పట్టుబడినప్పుడు బాధపడతారు. ఎందుకంటే చుట్టూ ఉన్నవారు మిమ్మను శిక్షిస్తారు కదా.
అలా మీరు బాధపడుతున్నప్పుడు ఈ దుఃఖము తరువాత ఓదార్పునిస్తుంది. నేను ధన్యుడను అనుకుంటే పొరపాటే, అది పొరపాటే. అయితే ఎటువంటి దుఃఖము మీకు భవిష్యత్తులో ఓదార్పునిస్తుంది? ఎటువంటి దుఃఖము దేవుని దృష్టికి హితమవుతుంది? ఎటువంటి దుఃఖములో ఉన్నవారు ధన్యులవుతారు? అన్యాయముగా శ్రమ పొందినవారైతే, అంటే మీరు న్యాయముగా నడుచుకుంటున్నప్పుడు మీ మీద అన్యాయముగా ఏదైనా నేరము మోపబడినప్పుడు ఆ నేరము కూడా దేవుని గూర్చినటువంటి నేరమై ఉండాలి. కొంతమంది లోకంలో అన్యాయముగా శ్రమ అనుభవిస్తారు, కానీ వారు దేవుని గూర్చినటువంటి శ్రమను అనుభవించరు. కొంతమంది లోకంలో అన్యాయముగా అంటే వారి యొక్క అమాయకత్వం వలన వారు ఇరికింపబడతారు. కొన్ని నేరాలలో కొన్ని దోషాలలో వారు ఇరికింపబడతారు. అన్యాయముగా వారు శ్రమను అనుభవిస్తారు, కానీ అది దేవుని కొరక, దేవుని విషయమైన మనస్సాక్షిని కలిగి వారు ఆ శ్రమను అనుభవిస్తున్నారా? కాదు. మరి అలాంటప్పుడు అది కూడా దేవుని దృష్టికి హితము కాదు. దేవుని దృష్టికి నీవు పొందుచున్నటువంటి బాధ, నీవు పడుతున్నటువంటి దుఃఖము హితముగా ఉండాలంటే గనుక నీవు అన్యాయముగా శ్రమ పొందాలి. అలాగే నీవు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగిన వాడువుగా ఉండాలి. ఇక్కడ స్పష్టమైనటువంటి సమాధానం మనకు దొరికింది. తప్పిదమునికై దెబ్బలు తిన్నప్పుడు మీకేమి ఘనము అంటున్నాడు చూడండి. మీరు తప్పులు చేసి నేరాలు చేసి మీరు శిక్షను అనుభవిస్తున్నప్పుడు మీకేమి ఘనము? అంటే దాని వలన ధన్యత రాదు. అటువంటి దుఃఖము భవిష్యత్తులో ఓదార్పునివ్వదు. అయితే మీరు మేలు చేసి బాధ అనుభవిస్తున్నప్పుడు, మీ చుట్టూ ఉన్నటువంటి సహోదరులకు క్రీస్తు మార్గమును ప్రకటిస్తూ మేలు చేసి మీరు బాధ అనుభవిస్తున్నప్పుడు అది దేవుని దృష్టికి ఎంతో ఘనమైనది. దాని వలన మీరు గొప్ప మేలును అనుభవిస్తారు. అటువంటి దుఃఖము దేవుని దృష్టికి ధన్యకరమైనది. అటువంటి దుఃఖంలో ఉన్నవారు చివరకు ఓదార్చబడతారు. వెంటనే ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. దేవుడు వెంటనే ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కూడా ఈ లోకమందు శ్రమను అనుభవించాడు, దుఃఖపడ్డాడు. దేని కొరకు? ఆయన ఏమైనా నేరం చేశాడా? ఆయన ఏమైనా తప్పిదములు జరిగించాడా? పాపమును చేశాడా? ఆయన యందు ఏ పాపమును లేదు అని క్రింది వాక్య భాగంలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ పాపము లేనివాడు ఎందుకు శిక్ష అనుభవించాడు? మేలు కొరకైనటువంటి దుఃఖము, నీతి కొరకైనటువంటి దుఃఖము. దేవుని కొరకు అనేక మందిని రక్షించుట కొరకు అతడు పడినటువంటి దుఃఖము అది దేవుని దృష్టికి హితమవుతుంది. అటువంటి దుఃఖమును మీరు కలిగి ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప రహస్యమో చూడండి. ఈరోజు ఈ విషయం అర్థం కాక లోకమందున్న బ్రతుకులోనే మనుషులు సరిపెట్టుకుంటున్నారు. నేను ఇలాగే బ్రతికితే, ఇలాగే కన్ను మూస్తే దేవుడు నాలో ఉన్న నీతిని మెచ్చుకుంటాడు అనుకుంటున్నారు. లేదు, దేవుని వాక్యానుసారముగా మీ దుఃఖం ఉండాలి. దేవుని మాటలను అనుసరించి మీ బ్రతుకుండాలి. మీరు ఒకవేళ బాధపడితే గనుక ఆ బాధ, ఆ దుఃఖం దేని నిమిత్తమై ఉండాలి? మీరు అన్యాయముగా శ్రమ పొందిన, దేవుని గూర్చిన మనస్సాక్షిని కలిగిన వారుగా ఉండి శ్రమ పొందుతున్నప్పుడు, మీరు మేలు చేసి బాధ అనుభవిస్తున్నప్పుడు కేవలం అట్టి దుఃఖము మాత్రమే పరిగణనలోనికి తీసుకోబడుతుంది. ఆ విధముగా దుఃఖపడేవారు ధన్యులు. వారు ఖచ్చితముగా ఓదార్చబడతారు. ప్రభువైన యేసునే మీరు ఉదాహరణగా చూడగలిగితే ఆయన ఎంతో దుఃఖపడ్డాడు. మన పాపముల నిమిత్తము ఆయన ఎంతో బాధ అనుభవించాడు. మరి ఇప్పుడు ఆయన ఓదార్చబడుతున్నాడు. ఎక్కడ? కన్న తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వం మందు కూర్చుండి అక్కడ ఆయన అధికారము పొందినవాడుగా కనిపిస్తున్నాడు. విశ్రాంతిలో ఉన్నాడు. మహాలోకాన్ని ఆయన పొందాడు. పునరుత్థానమైన వారిలో ప్రథమ ఫలముగా కనిపిస్తున్నాడు ప్రభు అయిన క్రీస్తు. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటే ఆ దుఃఖము ఎలాంటి దుఃఖముగా ఉండాలో ఒక్కసారి మీరు గమనించగలిగితే దేవుని కొరకైన దుఃఖము,
దేవుని విషయంలో ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాక్యమును నెరవేర్చుట కొరకు మనము పొందే దుఃఖము, దేవుని చిత్తమును నెరవేర్చే విషయంలో మనము పడుచున్నటువంటి బాధ, ఈ విషయంలో దేవుడు రాయించిన మాటలు మన జీవితాలలో నెరవేరాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టివారు ధన్యులు అంటున్నాడు, అట్టివారు ఓదార్చబడుదురు అంటున్నాడు దేవుడు. అలాగే మరో వాక్య భాగంలో కూడా ఈ విషయమై గొప్ప సమాధానాన్ని దేవుడు దయచేస్తున్నాడు. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం నుంచి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం నుంచి. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్ప కాలము మట్టుకే దుఃఖపెట్టెనని తెలుసుకొనియున్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు గాని మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగుజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడుడి. ఈ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులయ్యున్నారని రుజువుపరుచుకొంటిరి. పౌలుగారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక వలన ప్రారంభంలో ఆ పత్రిక చదువుకుంటున్నప్పుడు కొరింథీయులకు బాధ కలిగింది. అంటే కొరింథీయులలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడానికి పౌలుగారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పత్రిక రాశారు. ఎవరికైనా వారి లోపాలు సరిదిద్దేటప్పుడు వారికి ఎలా ఉంటుంది చెప్పండి? బాధగా ఉంటుంది, దుఃఖం వచ్చేస్తుంది. లోపాలను సరిచేస్తుంటే మనుష్యులకు ఎలా ఉంటుంది? బాధ, వేదన. అయితే లోపాలను సరిచేయకుండా వారిని పొగుడుతున్నాం అనుకోండి, వారు ఎటువంటి లోపములు కలిగిన వారుగా ఉన్నా సరే వారిని ముఖస్తుతి చేస్తున్నాం అనుకోండి, వారికి ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మమ్మల్ని మెచ్చుకుంటున్నారు, మేము ఎలా ఉన్నా సరే మమ్మల్ని మెచ్చుకుంటున్నారు, మేమంటే ఎంత ప్రేమో అనుకుంటారు. చీ, అది ప్రేమ కాదు, అది ప్రేమ కాదు, పై పై నటన. నీవెలా ఉన్నా సరే నిన్ను మెచ్చుకుంటున్నారు, నిన్ను ఆలింగనం చేసుకుంటున్నారు అంటే దానికి కారణం ఏంటి? పై పై నటన. నీ దుష్ప్రవర్తనను చూచి వెంటనే నిన్ను సరిదిద్దాలని నిన్ను దుఃఖపెట్టినా సరే దేవుని మాటలు చెప్పి నిన్ను హెచ్చరించిన వారు నీకు మేలు చేస్తున్నారు అని నీవు గుర్తెరగాలి. అటువంటి మనస్సు ఎప్పుడొస్తుంది? అటువంటి ఆలోచన మనుషులలో ఎప్పుడు పుడుతుంది? వ్రాయబడిన ఈ మాటలను మీరు చక్కగా నేర్చుకోగలిగితే దేవుని మనస్సును గ్రహించగలిగిన వారవుతారు. పౌలుగారు వ్రాసినటువంటి పత్రిక వలన కొరింథీయులు బాధపడ్డారు, కానీ పౌలుగారికి ఏం బాధలేదు. కొరింథీయులు బాధపడ్డారని పౌలుగారు ఏం బాధపడటం లేదు. ఎందుకని? కొరింథీయులంటే పౌలుగారికి ఇష్టం ఉండదా? కొరింథీయుల మీద పౌలుగారు కన్నెర్రజేశారా? కొరింథీయుల మీద పౌలుగారికి సహోదర ప్రేమ లేదా? ఉంది. ఎంతో ప్రేమించారు కనుకనే కొరింథీయులను సరిచేస్తూ పత్రికలు రాశారు. పౌలుగారు అంటున్నారు, అందుకే నేను పత్రిక వ్రాయటం వలన మీరు బాధపడ్డారని నాకు తెలుసు, కానీ మీరు బాధపడినందున నేనేమీ బాధపడలేదు. మీరు దుఃఖపడుతున్నారు, కానీ ఈ దుఃఖం ఏ విషయమైన దుఃఖం? ప్రభువారు చెప్పారు కదా, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ప్రభువారు తెలియజేశారు కదా. ఆ దుఃఖం అది. దైవ చిత్తానుసారముగా మీరు దుఃఖపడితిరి కనుక మీరు దుఃఖపడ్డారని నేనేమీ దుఃఖపడలేదు అంటున్నారు పౌలు గారు. ఇదిగో ఆ రోజు మీరు దుఃఖపడ్డారు గనక మీలో మారు మనస్సు వచ్చింది. ఎంత గొప్ప విషయం చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము తరువాత వెంబడి వచ్చేదేంటి? మారు మనస్సు, రక్షణార్థమైన మారు మనస్సు. ఈ మారు మనస్సు
మరలా భవిష్యత్తులో మీకు దుఃఖాన్ని కలిగించదు. లోక సంబంధమైనటువంటి దుఃఖం అనుకోండి, చివరికి మరణం దగ్గరకు తీసుకుని వెళ్ళిపోతుంది. లోకంలో ఎంతమంది లేరు చెప్పండి, అలా దుఃఖపడుతూ దిగాలుగా ఉండిపోయి తర్వాత ఏదో ఒకటి చేసేసుకుంటున్నారు, ఆత్మహత్య చేసేసుకుంటున్నారు, వారిని వారి పొడి చేసుకుంటున్నారు. ఆ క్షణికమైన ఆవేశంలో ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఎంతోమంది లేరా? ఉన్నారు. లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణమును కలుగుచేయును. దేవుని మాట ఎంత యథార్థం అండి, దేవుని మాట ఎంత గొప్పదో చూడండి. లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణమును కలుగుచేయును. చిన్న చిన్న విషయాలకు మనస్సులో నొప్పింపబడి ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారండి. చిన్న చిన్న విషయాలకు, ఒక చిన్న మాటకు. ఉదయం లేచినప్పుడు అందరితో కలివిడిగా చాలా చక్కగా ఉంటారు, చక్కగా మాట్లాడతారు. ఏదో ఒక చిన్న విషయాన్ని మనసులో పెట్టుకుంటారు. భార్యో, భర్తో, తల్లో, తండ్రో, అన్నో, తమ్ముడో, చెల్లో, అక్కో, బంధువుల్లో ఎవరో ఒకరు ఏదో ఒక మాట అన్నారని దానిని మనసులో పెట్టుకుని వెళ్ళి ఉరిపెట్టుకున్న వారు ఉన్నారు. తమ్మును తాము పొడుచుకున్న వారు ఉన్నారు. ఒక చిన్న మాట, ఆ మాట అంతగా నేను నొప్పించిందా? లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను అన్నాడు దేవుడు. అందుకే దేవుని మాటలు ఎప్పుడైనా విన్నావా? అందుకే ఈరోజు ఇలా చచ్చావు. అందుకే ఈరోజు నిన్ను నీవే పొడుచుకుని చచ్చిపోయావు. ఎందరో ఉన్నారు అలాంటి వారు. మీరు అలాంటి వారుగా ఉండొద్దు. దేవుని మాటలను ముందుగా వినండి. లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణమును కలుగు చేయను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయను. మణికుమారుగా నేను దేవుని బోధ చేసి ఎవరినైనా నొప్పించానంటే, వారు దుఃఖపడ్డారు అంటే రక్షణార్థమైన మారు మనస్సును రప్పించటానికే దుఃఖపరిచాను. నేను సంతోషిస్తాను. వారు దుఃఖపడినందున కూడా నేను సంతోషిస్తాను. ఎందుకంటే వారి భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండబోతున్నదని అప్పుడే నేను సంతోషిస్తాను. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉండకుండా చెప్పిన దేవుని మాటలకు నొప్పింపబడి కొంతమంది దేవునికి దూరం అయిపోతుంటారు. ఇక మీలో రక్షణార్థమైన మారు మనసు ఉంటుందా? ఎప్పుడైతే మీరు దైవ చిత్తానుసారముగా దుఃఖపడ్డారో, దేవుని మాటలు ఎప్పుడైతే మీలో పనిచేయటం ప్రారంభించాయో, అప్పుడు మీకు కష్టంగా, వేదనగా, ఇబ్బందిగా ఉన్నా గాని దుఃఖపరచబడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖము మరణమును కలుగు చేయదు, రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును. ఈ మారు మనస్సు మీలో మరలా దుఃఖాన్ని పుట్టించదు. సంతోషమే, ఆనందమే. ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు సంతోషించుడి. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ చక్కని రహస్యం మీ జీవితాలలో మీకు అర్థమైతే ఇక మీదట ఎల్లప్పుడూ కూడా దైవ చిత్తానుసారంగా దుఃఖపడటానికి కూడా మీరు సంతోషిస్తారు. ఎందుకంటే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుని విషయమై మంచి మనస్సాక్షిని కలిగి ఉండి లోకమందు మేలు చేస్తూ అనేక మంది ఆత్మలను రక్షించటానికి కూడా మీరు ఎంతో శ్రమపడుచు మీరు దుఃఖపడుతుంటే ఆ దుఃఖము దేవుని దృష్టికి హితముగా ఉంటుంది. మీరు ఓదార్చబడతారు. భవిష్యత్తులో మీరు తప్పకుండా ఓదార్చబడతారు. ఇక దేవుని చిత్తానుసారముగా దుఃఖపడుతున్న వారికి దేవుడు చెప్పే ఆదరణ కలిగినటువంటి మాటలు ఏంటంటే, మీరిప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నారో తెలుసా? ఒక ఉదాహరణ చెబుతున్నాడు దేవుడు, ఒక పోలిక చెబుతున్నాడు దేవుడు. ఆ పోలిక ఏంటంటే, ఒక విత్తువాడు అతని చేతుల్లో విత్తనాలు తీసుకుని దున్నబడిన నేలలో అలా విత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక రైతు విత్తనాలు విత్తుతున్నప్పుడు అతని కళ్ళ ముందు కష్టమే కనిపిస్తుంది అంతే తప్ప అతని కళ్ళ ముందు ఆనందం గాని ప్రతిఫలం గాని ఏమీ కనిపించదు. ఒక రైతును మీరు ఉదాహరణగా తీసుకుంటే, విత్తనాలు జల్లేటువంటి ఆ రైతును మీరు ఉదాహరణకు తీసుకుంటే, భూమిని సిద్ధపరిచేటప్పుడు కావచ్చు, ఆ భూమిని దున్నిన తర్వాత దున్నబడిన ఆ భూమిలో విత్తనాలు వేసేటప్పుడు కావచ్చు, ఆ రైతుకు అంత పెట్టుబడే కనిపిస్తుంది. అతడు అప్పు చేసైనా సరే పెట్టుబడి పెడతాడు. ఎందుకంటే భవిష్యత్తులో అతనికి ఫలితం రాబోతుంది.
ఆ ఫలితం మీద అతడు ఆశ పెట్టుకుని పెట్టుబడి పెడతాడు. దైవ చిత్తానుసారముగా ఎందరైతే దుఃఖపడుతున్నారో వారందరూ కూడా ఈ ఉదాహరణను పోలికగా తీసుకోవాలి. వ్రాయబడిన మాటే, దేవుడు మనకు ఆదరణ కలిగించిన మాటలని తెలియజేశాడు. ఆ మాటలను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఎంత చక్కగా దేవుడు తెలియజేశాడు, మీకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5వ వాక్యం నుండి. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. విత్తనాలు విత్తేటప్పుడు కన్నీళ్లు, పంట కోసేటప్పుడు సంతోషం. ఏది ముందొస్తుంది? విత్తనాలు విత్తడమా, లేకపోతే చేతికి పంట అంది రావడమా? విత్తనాలు విత్తడమే కదండి. విత్తనాలే నేను విత్తకపోతే పంట ఎలా వస్తుంది అంటారు, అవునా? అయితే దేవుని చిత్తానుసారముగా మీరు దుఃఖపడకపోతే ధన్యత ఎలా వస్తుంది? పరలోకం ఎలా వస్తుంది? మీరెప్పుడు ఎలా ఓదార్చబడతారు? మీరే చెప్పండి. కనుక ఆలోచన చేయండి. కన్నీళ్లు విడుచుచు విత్తనములు విత్తుకుంటున్నారా? అయితే సంతోషగానముతో మీరు పంట కోస్తారు. పిడికెడు విత్తనములు చాలు. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానముతో పనలు మోసుకుని వస్తాడు, పంట కోసుకుని వస్తాడు. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఈరోజు నేను, మీరు దేవుని రాజ్యములో ఉన్నవారుగా దైవ చిత్తానుసారమైన దుఃఖమును కలిగి ఉన్నాము అంటే ఒక్కటే ఒకటి నిరీక్షణ, భవిష్యత్తులో మనము ఓదార్చబడతాము. ప్రభువు తెలియజేసిన మాట, ప్రభువు మనకు చూపిన ఉదాహరణ, ఆయన జీవితంలోనే మనకు చూపిన పోలిక. ఇక ఇంతకు మించినటువంటి నిదర్శనం ఇంకేముంది చెప్పండి? దీనికి మించిన నిదర్శనాలు ఇంకేమున్నాయి చెప్పండి? దేవుని మాట సెలవిచ్చింది, ప్రభువులో మనకు ఈ ఉదాహరణ కనిపిస్తుంది. పిడికెడు విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు, వాడి ఏడుపు వృధా కాదు. దైవ చిత్తానుసారముగా మీరు దుఃఖపడితే ఆ దుఃఖము అంతటికీ కూడా దేవుడు చక్కని ప్రతిఫలాన్ని ఇస్తాడు. మీరు ఓదార్చబడతారు. దుఃఖపడువారు ధన్యులు. ధన్యులని ఈ లోకం ఎవరిని గూర్చి చెబుతుంది? దుఃఖపడేవారిని గూర్చి ఈ లోకం ధన్యులని చెబుతుందా? గొప్ప గొప్ప సంపదను కలిగి ఉన్నవారిని గూర్చి ఈ లోకం ధన్యులు అని చెబుతుంది. మేడ మీద మేడ కట్టాడండి, పొలం తర్వాత పొలం కొన్నాడండి, బంగారాలండి, విలువైన ఆస్తులండి, కారులండి. వారి కుటుంబాలను చూస్తే అబ్బో విలువైనటువంటి సంపద అంతా వారి దగ్గరే ఉందండి, అధికారం అండి, వారే ధన్యులండి అని మీరు అనుకుంటున్నారేమో. లోకము ఆ విధముగా భ్రమింపజేస్తుందేమో. అయితే దేవుని మాట ఏమని సెలవిచ్చుచున్నదో తెలుసా? మీరు అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగిన వారై దేవుని చిత్తానుసారముగా మీ బ్రతుకును ముందుకు నడిపించుకుంటూ దుఃఖపడుతున్నారా? అయితే మీరు ధన్యులు. మీరు ఓదార్చబడుదురు. మీరు కన్నీళ్లు విడుచుచు దేవుని పనిలో ఉన్నారు. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచు దేవుని యొక్క పనిని గొప్పగా మీరు జరిగిస్తున్నారు. అయితే సంతోషగానముతో మీరు పనులు మోసుకుని వస్తారు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు మీరు పడిన ప్రతి కష్టానికి కూడా, దైవ చిత్తానుసారముగా మీరు పడినటువంటి ప్రతి కష్టానికి కూడా మంచి ప్రతిఫలాన్ని దయచేయబోతున్నాడు. దుఃఖం లేకపోతే ధన్యత లేదు. దుఃఖాన్ని వెంబడించేదేంటో తెలుసా? ధన్యత. దుఃఖాన్ని వెంబడించేది ధన్యత. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మీరు పొందినప్పుడు వెంటనే దేవుని యొద్ద నుండి ధన్యత కూడా లభిస్తుంది. ఒకవేళ దేవుని చిత్తానుసారముగా దుఃఖపడటానికి ఇష్టపడకపోతే ఆ ధన్యతలోనికి మీరు ప్రవేశించలేరు. ఆ భాగ్యమును మీరు పొందలేరు. దేవుని చేత ఓదార్చబడలేరు. కనుక ఎప్పుడూ కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖమునకు భయపడకండి. ఎందుకంటే ఆ దుఃఖాన్ని ఏది వెంబడిస్తున్నది? ధన్యత వెంబడించుచున్నది. దేవుడు అనుగ్రహించే ధన్యత వెంబడించుచున్నది. కష్టాలైనా, ఇబ్బందులైనా, వేదనలైనా ఎంతకాలం ఉంటాయి? ఈ దుఃఖము వెంట ధన్యత వచ్చుచున్నది. ఈ దుఃఖమును తరుముకుంటూ ఏమొస్తుంది? ధన్యత.
కనుక దైవ చిత్తానుసారముగా నేను దుఃఖపడాలి, దేవుడిచ్చే ధన్యతను నేను పొందాలి అనేటువంటి గొప్ప మనస్సు మనలో ఉండాలి. అలాగే దేవుడు మనకిచ్చే ఈ ఓదార్పు, దేవుని చిత్తానుసారముగా మనం దుఃఖపడినప్పుడు మనం ఓదార్చబడతాం కదా, దేవుడు మనకిచ్చే ఈ ఓదార్పు, ఈ సంతోషం మన యొద్ద నుండి ఇక ఎన్నటికీ వెళ్ళిపోయేది కాదు, శాశ్వతంగా మన దగ్గర ఉండేది. ఎవ్వరూ తీసుకుని వెళ్ళలేనటువంటి గొప్ప ఆనందాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, ఈ విషయాన్ని ప్రభువారు తెలియజేశారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. మీరు ఏడ్చి ప్రలాపింతురుగాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురుగాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. ఎంత ఆదరణ కలిగించే మాటలో చూడండి. మీ యొద్ద నుండి తీసివేయబడని సంతోషమును ఆనందమును దేవుడు మీకు ఇయ్యబోతున్నాడు. కనుక దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖమును పొందకుండా రక్షణార్థమైన మారు మనస్సుకు దూరంగా ఉండిపోయి మీ బ్రతుకులను నిర్వీర్యం చేసుకోవద్దు. దేవుని చిత్తానుసారముగా బ్రతుకటలో కష్టాలుంటాయి, వేదనలుంటాయి, ఇబ్బందులుంటాయి. కానీ ఎంతకాలం ఉంటాయి? ఎంతకాలం ఉంటాయి? ఒక ప్రసవ వేదన పడుచున్నటువంటి స్త్రీని చూడండి. ఆమెకు తెలుసు, కొద్ది సమయంలో, ఇంకాస్త సమయం నేను ఓపిక పడితే లోకమందు నా ద్వారా ఒక నరుడు పుడతాడు. ఆ బిడ్డను చూచుకుంటే నేను గతంలో పడినటువంటి కష్టం అంతటినీ కూడా మర్చిపోతాను. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. పండంటి బిడ్డ జన్మించాడమ్మా లేక జన్మించిందమ్మా అని చెప్పగానే, ఆ మాట చెవిని పడగానే వారి యొక్క ప్రసవ వేదన అంతా మర్చిపోతారు, ఆ కష్టాన్నంతా వారు మర్చిపోతారు. ఈ ఉదాహరణలు దేవుడు ఈ లోకంలో మన ఎదుట చూపిస్తూ కూడా పాఠాలను నేర్పిస్తున్నాడు ఆయన. కొంతకాలము సహించండి, కొంతకాలము ఓపిక పట్టండి. దీర్ఘకాలం ఇవ్వటానికి మీరే ఈ భూమి మీద దీర్ఘకాలం బ్రతకరు. మీకు ఇవ్వబడిన ఆయుష్ ఎంత? మీకు ఇవ్వబడిన ఆయుష్ ఎంత? 70 లేక 80 ఏళ్ళు. అంతే తప్ప దేవుని కొరకు బ్రతుకుతున్నారు కనుక ఈ శ్రమలు ఇబ్బందులు ఒక 200 ఏళ్ళు మీతో పాటు ఉంటాయా? ఒక 400 ఏళ్ళు మీతో పాటు ఉంటాయా? లేదు. నరులారా, తిరిగి రండి. మీరెంత పని చేసినా గానీ ఈ భూమి మీద నేను ఇచ్చిన ఆయుష్కాలంలోనే ఎంత ఎక్కువ పని చేసినా గానీ మిమ్మును నేను సకాలంలో తీసుకుని వెళ్ళిపోతానంటున్నాడు దేవుడు. నరులారా, తిరిగి రండి అని ఆయన సెలవిచ్చుచున్నాడు. కనుక మనం ఏదో శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోయేవారం కాదు. మనమే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండనప్పుడు ఈ దుఃఖాలు మనకు ఎంతకాలం ఉంటాయి? ఈ వేదనలు మనతో ఎంతకాలం ఉంటాయి? దుఃఖాలు మనము దేవుని కొరకు అనుభవిస్తున్నప్పుడు ఇవి తరిగిపోతున్నాయి, ఇవన్నీ తరిగిపోతున్నాయి. వెనువెంట వచ్చేది ధన్యత, వెనువెంట వచ్చేది ఓదార్పు. కనుక అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని మీరు పొందబోతున్నారు. ఆ నిత్యత్వాన్ని మీరు పొందాలంటే కనుక దేవుని నిమిత్తమైనటువంటి ఏ బాధకైనా ముందుండాలి. దైవ చిత్తానుసారముగా ఏ దుఃఖాన్ని అనుభవించడానికైనా సరే ముందుండాలి. ఎందుకంటే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ విషయం ఇప్పుడు మీకు అర్థమైందా? లోకమందు ఎందరో దుఃఖపడుతున్నారు, కానీ వారు చేసిన తప్పిదములకై వారు దుఃఖపడుతున్నారు. అయితే మీరు అలా దుఃఖపడేవారుగా ఉండకుండా మేలు చేసి దేవుని యొక్క మనస్సాక్షిని కలిగి క్రీస్తు నిమిత్తమైనటువంటి బాధను అనుభవిస్తూ దుఃఖపడండి. ఎంతో గొప్ప ధన్యతలోనికి మీరు అడుగు పెడతారు. చక్కని నిర్ణయం తీసుకుంటారని మిమ్మల్నందరినీ హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీరు దయచేసిన ఈ అద్భుతమైనటువంటి పాఠ్యాంశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా,
ఇంతకాలము మమ్మను కాపాడి ప్రతిదినము అద్భుతమైనటువంటి సందేశములను మాకు దయచేస్తూ మీ కనుసన్నెలలో మమ్మను దీవించుచున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. మీ మాటలను కేవలము వినువారై వారిని వారే మోసపుచ్చుకొనకుండా మీ మాటల ప్రకారము ప్రవర్తిస్తూ వ్రాయబడిన మాటలు ఎంత ఉన్నతమైనవో తెలుసుకొని వాటి ప్రకారం వారి యొక్క బ్రతుకులను ముందుకు కొనసాగించుకుంటూ ధన్యులుగా జీవించగలగటానికి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి సహాయమును దయచేయండి. వారి హృదయములు కఠినముగా ఉండకుండా మీ మాటలకు కదిలింపబడిన హృదయాలుగా ఉంటాయి. నైనా మీ చిత్తాన్ని నెరవేర్చుటకు ఎంత దుఃఖమునైనా ఎంత వేదననైనా సహించటానికి సంతోషముతో భరించటానికి ముందుకొచ్చేవారుగా మీ బిడ్డలందరూ ఉండు నిమిత్తము దృఢమైన స్థిరమైన విశ్వాసముతో వారిని బలపరచుమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.